శబరిమలలో పంబానదీ తీరాన భక్తుల హృదయాల్లో మారుమోగే ఒకే మాట, స్వామియే శరణం అయ్యప్ప. ఈరోజు మనం హరిహరపుత్రుడైన అయ్యప్ప స్వామి మహిమైన కథను వినేద్దాం. సహస్రాల అరుగుల దూరంలో పర్వతాలు, అరణ్యాలు, పవిత్ర నదులు మధ్య వెలిసిన ఈ భూమి అయ్యప్ప స్వామి అనంత కరుణను అనుభవించే స్థలం. పూర్వం మహిషి అనే రాక్షసి 3 లోకాలను భయపెట్టింది. ఆమెను చంపగల శక్తి ఉన్నవారు శివుడు, విష్ణువు కలయిక నుండి పుట్టిన పిల్లవాడు మాత్రమే. శాంతి కోసం, ధర్మం కోసం విష్ణువు మోహినిగా అవతరించారు, శివుడితో ఏకమమయ్యారు. ఆ దైవ సమ్మిళితం నుండి ఒక ప్రకాశవంతమైన శిశువు పుట్టాడు. అతడే హరిహరపుత్రుడు, అయ్యప్ప. పండలరాజు రాజశేఖరుడు ఒకరోజు వేటకు వెళ్లాడు. అప్పుడు పంబానది దగ్గర నుంచి బాలుడి ఏడుపు వినిపించింది. ఒక చిన్నారి మెడలో బంగారు గంటతో దివ్యకాంతితో వెలుగుతూ కనిపించాడు. రాజు అతన్ని ప్రేమతో ఎత్తుకుని మణికంఠుడు అని పేరు పెట్టాడు. మణికంఠుడు సాధారణ పిల్లవాడు కాదు. అతను గ్రామస్థులకు ధర్మం నేర్పేవాడు. అతడిని చూసిన అందరికీ ఇతనిలో దివ్యశక్తి ఉంది అన్న భావన కలిగేది. ఇక మహిషి హింస మరింత పెరిగింది. సాధువులను బాధించింది, యజ్ఞాలను అడ్డుకుంది, ప్రపంచానికి భయాన్ని తెచ్చింది. దేవతల ప్రార్థన పెరిగింది, ధర్మాన్ని కాపాడే సమయం వచ్చింది. 12 వయసులో మణికంఠుడు పాంపా నది ఒడ్డున మహిషిని ఎదుర్కొన్నాడు. భీకర యుద్ధం, మరిచిపోలేని ప్రద్ధం, మరిచిపోలేని ప్రకంపనలు, పర్వతాలు ప్రతిధ్వనించేంత గర్జన. దివ్యశక్తితో చివరికి మణికంఠుడు మహిషిని సంహరించాడు. దేవతలు ప్రత్యక్షమయ్యారు. అందరూ వందనం చేస్తూ ప్రకటించారు, నీవే అయ్యప్ప, ధర్మ సంరక్షకుడు. విజయంతో మణికంఠుడు రాజభవనానికి చేరుకున్నాడు. రాజు ఆనందంతో నిండిపోయాడు. కాని మణికంఠుడు మృదువుగా అన్నాడు, నేను దివ్యధర్మం కోసం పుట్టాను, నా నిజస్థలానికి వెళ్ళాలి. రాజుకు కన్నీళ్లు. కాని మణికంఠుడు ఒక వాగ్దానమిచ్చాడు, నేను ప్రజలతో దేవాలయ రూపంలో ఉంటాను. మణికంఠుడు శబరిమల కొండపై ఆలయం నిర్మించాలని కోరాడు. అక్కడ ధనిక పేద, బలమైన బలహపేద, బలమైన బలహీనుల అందరూ సమానంగా ఆయనను దర్శించగలగాలి. అయ్యప్ప అక్కడ ధ్యానం చేసి దివ్యజ్యోతి అయ్యాడు. రాజు అక్కడే 18 పవిత్ర మెట్లు ఉన్న దేవాలయాన్ని నిర్మించాడు. ఈ 18 మెట్లు మనిషి ఆధ్యాత్మిక యాత్రను సూచిస్తాయి. అయ్యప్ప స్వామి నియమం, శాంతి, ధ్యానం, శుద్ధత అనే మార్గాన్ని భక్తులకు చూపించాడు. అందుకే 41 రోజుల దీక్షను పాటిస్తారు. సాదాసీదా జీవనం, కోపం లేకపోవడం, శుద్ధత, ధ్యానం, నల్ల నీలం దుస్తులు, ఇరుముడి ఇవి మనసును పరిశుభ్రం చేస్తాయి. అయ్యప్ప స్వామి జీవితం చెబుతుంది, ధర్మాన్ని కాపాడాలి, అందరినీ సమానంగా చూడాలి, అహంకారాన్ని వదలాలి, నిజాయితీగా ఉండాలి, కష్టాల ముందు వెనక్కి తగ్గకూడదు, ఏ పరిస్థితిలోనైనా ఒక మాట చాలుహు, స్వామియే శరణం అయ్యప్ప. ఇప్పటికీ కోట్లాది భక్తులు అరణ్యాలు, కొండలు దాటి స్వామి దర్శనం చేసుకుంటారు. భక్తి ఉన్నచోట అయ్యప్ప శక్తి ఇస్తాడు, ప్రేమ ఉన్నచోట శాంతి ఇస్తాడు. స్వామియే శరణం అయ్యప్ప.